అందరికీ నమస్కారం. ఎ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషం జనవరి 2021 రావడం. ఎందుకంటే గత సంవత్సరం గురించి ఆలోచిస్తే ఎన్ని బాధలు పడ్డామో ఆలోచించి చూసి అవన్నీ మర్చిపోయేటట్టు కొత్త సంవత్సరం కొత్త రే ఆఫ్ హోప్తో వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు వ్యాక్సిన్ పర్మిట్ చేయబోతుంది 3-4 డేస్ మ్యాక్సిమం. నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు హైదరాబాద్ సిటీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ హబ్ ఫర్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. దేశంలో భారత్ బయోటెక్ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ప్రొడక్షన్. మన ఇండియా సరిపడ వ్యాక్సిన్ ప్రొడక్షన్ తీసుకురావడం, దాంతోపాటు సీరం ఇండియా పూణే కూడా రావడము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 కంపెనీలకు పర్మిట్ చేయడం చాలా చాలా సంతోషదాయకం. దీనికంటే ముందు గత సంవత్సరం ఏమైందో ఆలోచించుదాం. 2020 ఇయర్ అంత బ్యాడ్ ఇయర్, అసలు ప్రపంచాన్ని గజగజలాడించింది పాండమిక్ కోవిడ్. ఎందుకంటే యావత్ ప్రపంచం అంతా జనవరిలో కోవిడ్ స్టార్ట్ అయిందన్నా కూడా మనం చాలా ఈజీగా ఉన్నాం. మార్చ్ వరకు కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. మార్చ్ రాగానే మార్చ్ నుండి డిసెంబర్ 31 వరకు ఆల్మోస్ట్ ఆ 9 months గురించి ఆలోచిస్తే అంత పీడకల ఎవరికి రాకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఉద్యోగాలు పోయాయి, చాలామంది రకరకాల ప్లేసెస్లో హెల్డప్ అయిపోయారు. ఇతర రాష్ట్రాలకు పోవాలంటే కష్టం, ఇతర దేశాల నుండి మన దేశం రావాలంటే కష్టం, మన దేశం నుండి వేరే దేశాలకు పోవాలంటే కష్టం. ఇన్ని ఓవర్ నైట్గా సడన్గా లాక్డౌన్ చేయడం, ఆ లాక్డౌన్ తోటి ఇన్ని ఇబ్బందులు పడ్డాము అందరికీ తెలుసు. ఎట్లనో కష్టపడి చాలామంది బయటపడ్డాం. నిజంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో వారి ఆత్మకు శాంతి చేకూరాలని అందరం కోరుకుంటూ, కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి మీ ద్వారా నేను 2 పాయింట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిపి ఫస్ట్ ఏం డిసైడ్ చేస్తుందంటే, ఫస్ట్ ఏవైతే డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ వస్తాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 కంపెనీస్ పర్మిషన్ ఇచ్చింది. సీరం ఇండియా పూణేకును భారత్ బయోటెక్కి ఇవ్వబోతుంది 3-4 డేస్లో. ప్రపంచం మొత్తం కూడా మూడు మంచి వ్యాక్సిన్స్ ఉన్నాయి. అందులో మనకు ఒక వ్యాక్సిన్ రావడం, చాలా ఆస్ట్రాజెనికా రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు ఎంత కాస్ట్, దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయకండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసినట్టు చెప్పింది చెప్పినట్టుగా చేయడం మన కర్తవ్యం. ఎందుకంటే సపోజ్ ఫస్ట్ మెడికల్ స్టాఫ్కి ఇద్దామంటే ఓకే అనండి, నెక్స్ట్ మున్సిపల్ స్టాఫ్కి ఇద్దామంటే ఓకే అన్నా. ఎవరికైతే ఆ సీక్వెన్స్లు ఇస్తూ పోతారో ఎవరిని నెగ్లెక్ట్ చేయరు. వాళ్ళకి తెలుసు ప్రిఫరెన్షియల్ ఎట్లా ఇవ్వాలో అట్లా. దాని తర్వాత 50+ ఇస్తా అంటారు. ఎవరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు, ఎవరికి ఎంత ఛార్జ్ చేస్తారో కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి దానికంటే ఎక్కువ మనం వ్యాక్సిన్ ఇస్తారు అనగానే మనం రష్ కాకూడదు. అలా అని చెప్పి నాకు వ్యాక్సిన్ వద్దు, నాకు వ్యాక్సిన్ లేకున్నా కూడా పర్వాలేదు అన్న టాపిక్స్ కూడా వద్దు. నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను, గివెన్ ఏ ఛాన్స్. సపోజ్ నన్ను వ్యాక్సిన్ చేసుకోమని చెప్తే అందరికంటే ముందు నేను నిలబడతాను, ఇఫ్ పర్మిటెడ్. బికాజ్ నేను మెడికల్ కేటగిరీలో రాను. కానీ ఎవరైతే వస్తారో, నేను వేరే కంట్రీస్లో కూడా అందరు డాక్టర్లు కూడా ఏం చేస్తున్నారో, డాక్టర్స్ అందరూ ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకొని ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నారు, సేయింగ్ దట్ ఐఎమ్ వ్యాక్సినేటెడ్ అని. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయాలని చెప్పి. దాంట్లో నేను కూడా ముందంజు ఉంటాను, డెఫినెట్గా నేను ఉంటాను. నేను మీ ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు ఆ సీక్వెన్స్లో వ్యాక్సిన్ చేసుకుందాం. ఈ వ్యాక్సిన్ ఎప్పుడైతే వస్తుందో ఒక్కో వైల్లో 10 డోసులు ఉంటాయట. వాళ్ళు వస్తారు, ఒక్కొక్క వైల్ తీస్తారు, 10 మందికి ఇస్తారు. దాని ఛార్జా నాట్ ఛార్జా పక్కకు పెట్టండి. సీరం ఇండియా వ్యాక్సిన్ 2 to 8 degrees మధ్యలో స్టోర్ చేస్తారు. సో ఒక థర్మోకోల్ బాక్స్లో 2 to 8 degrees ఈజీగా మెయింటైన్ చేస్తారు. కాబట్టి కోల్డ్ చైన్ బాధలు కూడా లేవు. ఇవి కాక ఎవరన్నా పర్సనల్గా నాకు ఫైజర్ కంపెనీయే కావాలి, ఫ్రీజ్డ్ వ్యాక్సినే కావాలి, ఎఫికసీ గురించి మీరు మర్చిపోండి. అన్ని కంపెనీల వ్యాక్సిన్ డెఫినెట్గా ఎఫిషియెంట్గా ఉంటాయి, ఎఫికసీ పర్ఫెక్ట్ ఉంటాయి. కొందరు 90%, కొందరు 70% చెప్తున్నారు. దీని గురించి నేను టెక్నికల్గా చాలా సైంటిఫిక్గా బాగా స్టడీ చేసిన. మీకు ఏ అందుబాటులో ఏ వ్యాక్సిన్ వస్తే ఆ వ్యాక్సిన్ తీసుకోండి. లేదు నేను ఫైజర్ వ్యాక్సిన్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం డిసైడ్ చేసింది, ఎవరైనా వ్యాక్సిన్ ఇంపోర్ట్ చేసుకోదలుచుకుంటే వాళ్ళు వ్యాక్సిన్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, మీరు వ్యాక్సిన్ తీసుకోండి అంటే ప్లీజ్ దయచేసి తీసుకోండి, సీక్వెన్స్లో తీసుకోండి, ప్రిఫరెన్షియల్గా ఆర్డర్ ప్రకారం తీసుకుంటూ పోండి. కానీ ఎవ్వరూ రష్ చేయకండి, అల్లరి చేయకండి, అలా అని చెప్పి రిజెక్ట్ కూడా చేయకండి. అందరూ ఈ ఇయర్ వ్యాక్సినేట్ అయిపోతే ఇయర్ ఎండింగ్ కల్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ కల్లా మనల్ని సెట్ చేసుకొని ముందు చాలా అభివృద్ధి బాటలో పోదామని
ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.